ఎక్కడ కూడా గోశాలలో చాప్ కటర్ మిషన్స్ కానీ, గోవులకు గడ్డి కోసే పరికరాలు కానీ, అదేవిధంగా మంచి ఆంబోతులను వచ్చే రోజుల్లో ఒక మంచి ఆంబోతులు మీ అందరికీ తెలుసు, కబేరాలకు తరలిపోతున్న మంచి మంచి ఆంబోతులను మా తెలంగాణ గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో మొన్న 40 లక్షల రూపాయలు వెచ్చించి కొనుక్కునే దౌర్భాగ్య పరిస్థితి, కషాయాల నుంచి కొనుక్కొచ్చే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది. దీని ఉద్దేశం ఒకటే, ఆ మూగ జీవాలను కాపాడాలని ఒక ఉద్దేశమే. అలాంటి మంచి మంచి ఆంబోతులను బ్రీడింగ్ కు ప్రతి గోశాలకు ఈ పశు సంవర్ధక శాఖ నుంచి మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు 4 గోశాలలు, ఒక 100 ఎకరాల్లో 4 ఆధునీకరమైన గోశాల నిర్వహించాలని చెప్పి వారు దాదాపు ఒక 2 నెలలు కావాల్సింది ప్రకటన చేసి, సో వాటికి సంబంధించిన విషయాలపై కూడా మేము ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది. దాన్ని తెలంగాణ గోశాల సమితి వారి సహకారంతో నిర్వహించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ప్రతి బక్రీద్ సమయంలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్స్ ఉంటున్నాయి. అయితే వెటర్నరీ డాక్టరు ఒక ఆవు కానీ, ఒక ఎద్దు కానీ, ఒక దూడలను చంపడానికి ఎటువంటి అధికారం లేదు. 1977 గో చట్టాల ప్రకారము ఏదైతే ఎద్దు 14 సంవత్సరాలు దాటి కల్టివేషన్ కానీ బ్రీడింగ్ కానీ పనికిరాని ఒక ఎద్దును అది ఒక ప్రభుత్వ వధశాలకు మాత్రమే తీసుకెళ్లి దాన్ని వధించాలి, అది కూడా దాని ఒక రీసెర్చ్ కోసమే. అలాంటిది ఈరోజు 2-3 సంవత్సరాల ఎద్దులను కూడా కబేలాలకు తరలించారు మన బక్రీద్ సందర్భంగా. వెటర్నరీ డాక్టర్లు ఇస్తున్న సర్టిఫికేట్లను ఒక్కసారి పరిశీలించాలి. ఎందుకంటే 14 సంవత్సరాలు దాటిన ఎద్దులు ఎక్కడ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో లేవు. కాబట్టి చిన్న చిన్న ఎద్దులను కూడా కషాయాలకు తరలిస్తున్నారు, కషాయఖానాలకు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే వెటర్నరీ డాక్టర్లు సర్టిఫై చేస్తున్నారో దాన్ని ప్రభుత్వము ముందే ఎలాంటి వెటర్నరీ డాక్టర్లు సర్టిఫై చేయాలనే లిస్టు ప్రతి పోలీస్ స్టేషన్ కు, అదేవిధంగా మా తెలంగాణ గోశాల సేవా సమితికి కూడా ప్రభుత్వం ఇచ్చినట్టయితే వారి ద్వారానే సర్టిఫై చేసిన ఎద్దులను మాత్రమే తీసుకెళ్లాలని ఒక గట్టిగా మేము ప్రభుత్వానికి ఇచ్చిన అర్జీలో పేర్కొనడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ బోర్డు మినిస్టర్ గారు కూడా దీనికి సంబంధించి వాళ్ళు రెస్పాండ్ అవుతారని మేము అనుకుంటున్నాము. రాబోయే రోజుల్లో మేము ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్, అదేవిధంగా మినిస్టర్ గారి అపాయింట్మెంట్ కూడా తీసుకొని మా తెలంగాణ గోశాల సేవా సమితి నుంచి వారిని కలుస్తామని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలకు, అదేవిధంగా మా అధ్యక్షుల వారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గోశాలలో ఎవరైతే ఏర్పాటు చేశారో ఆ గోశాలన్నీ కూడా మేము మా యొక్క ఆఫీస్ నంబర్ ఇస్తాము. ఆ ఆఫీస్ నంబర్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా యానిమల్ హస్బెండరీ బోర్డులో రిజిస్టర్ అయినట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలు ప్రతి గోశాలకు వస్తాయని ఈ సందర్భంగా ప్రతి గోశాల నిర్వాహకులకు మేము తెలియజేస్తున్నాము. వాతావరణ సమతుల్యత, పర్యావరణ రక్షణలో గోవు ప్రధాన పాత్ర ఏంటి అని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గోశాలలు, గోవులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయో వీటన్నింటినీ కూడా వివరిస్తూ మా తెలంగాణ గోశాలల సేవా సమితి నుంచి మేము యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారిని కలవడం జరిగింది. సో మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో ఈ సమస్యలన్నింటినీ కూడా మేము వారి దృష్టికి తీసుకుని వెళ్ళాము. సో డైరెక్టర్ వారు, అలాగే అడిషనల్ డైరెక్టర్ వారు చాలా సానుకూలంగా స్పందించడం, వెంటనే 24వ తారీఖు జూన్ వెంటనే ఒక 40 మందితోటి అంటే అంచెలంచెలుగా మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏంటి వీటికి పరిష్కారము, అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, సో ఈ స్కీమ్స్ కూడా గోశాలలకు ప్రయారిటీ ఇవ్వాలని కూడా మేము అడగడం జరిగింది. అందులో చాలా రకాలైనటువంటి సమస్యలు చెప్పాం, గోశాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. వెంటనే వారు స్పందించడము, వెంటనే మీటింగ్కి డేట్ ఇవ్వటము, అలాగే గోవులు గోశాలలో కాకుండా రైతుల దగ్గర ఉంటే మంచి పంటలు పండుతాయి, ఆరోగ్యంగా ఉండొచ్చు, పర్యావరణం కూడా బాగుంటుంది అని చెప్పి కాపాడుకోవచ్చు అని చెప్పి గో ఆధారిత వ్యవసాయానికి కూడా వారు చోటు ఇవ్వటం అనేది నిజంగా మేము మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నాము. సో 24వ తారీఖు మీటింగ్, ఈ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గోశాలలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అంటే అంచెలంచెలుగా మీటింగ్స్ ఏర్పాటు చేస్తాము. ఒక్కొక్క జిల్లాల నుంచి ఒకరిని ఇద్దరిని తీసుకొని ఇవ్వటం జరుగుతుందండి.
దీన్ని మీ ద్వారా మేము తెలంగాణ రాష్ట్ర గోశాలల వారికి తెలియపరచడం అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడు గోవు బతకాలి, నిజంగా గోవు బతకాలి అంటే ఆవు చేత కాకుండా అయిపోయే వరకల రైతు అమ్మేది రైతులే, హిందువులే. దాన్ని మాంస ముద్దలుగా మారి వేలాది గోమాతలు, పశువులు మాంస ముద్దలుగా మారి విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇది రాబోయే రోజుల్లో ఒక్క గోమాత కూడా మాంస ముద్దగా మారని రోజు రావాలి అంటే ముందుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించే అవకాశం ఉంటే తప్పకుండా చేయాలని మా సంస్థ తరఫున వెళ్ళి అందరం కూడా కోరుతున్నాం. అలాగే గోవును కాపాడితే పుణ్యం, గోవును రక్షిస్తే పుణ్యం అనే భావనలో గోశాలను నిర్వహిస్తున్న వాళ్ళే ఈరోజు ఎన్నో బాధలు పడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. ఈ గోశాల నిర్వాహకులు కష్టపడొద్దు అనే ఆలోచనలో 2 రోజుల క్రితం మేమందరం కలిసి కూడా చెప్పారు కదా, మన డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా విన్నపాలను వారికి విన్నపించుకున్నాం. వారు చక్కగా ఆలోచన చేసి ముందుగా తెలంగాణలో ఉన్న గోశాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయించండి, తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలన్నీ కూడా మేము ప్రయత్నం చేస్తాం, తప్పకుండా ప్రతి గోశాలకు అందేటట్టుగా చేస్తామనే మాట ఇచ్చారు. అందులో భాగంగా రేపు జూన్ 24వ తారీఖు బుధవారం రోజున ఒక 40 గోశాలల ముందుగా సమావేశాన్ని ఏర్పరచుకొని దానికి వారు డైరెక్టర్ గారు అవి ఇచ్చేస్తున్నారు. మొదటి ప్రయత్నం ఫలించినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో గోమాత బాగుండాలి, గోమాత బాగుంటే భూమాత బాగుంటుంది, భూమాత బాగుంటే మానవాళి బాగుంటుంది. ఇది సత్యం. ఈ తెలంగాణ గోశాల ఫెడరేషన్ ఫామ్ అవడం చాలా సంతోషకరము. ఎందుకంటే అందరూ గోశాల వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరి కష్టాలు వాళ్ళు పడుతున్నారు. ఈ తెలంగాణ మొత్తంలో వేరే స్టేట్లో చాలా కష్టాలు ఉన్నాయి, కానీ మన దగ్గర ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మన గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు మనం ముందుకు వస్తే. సో ప్రస్తుతానికి మన తెలంగాణ గోశాల తరఫు నుంచి ఎవరికైనా పైలి రోటీ గాయకాను సబ్జెక్ట్తోనే ముందుకెళ్తున్నాము. ఎందుకంటే ఎవరైనా ఆవుకు దాన చేయాలంటే రొట్టి ముందు ఇవ్వచ్చు, తర్వాత వాళ్ళు తిండి పెట్టవచ్చు, గ్లాసు ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. సో అట్లాంటిది ఏమైనా డొనేషన్ ఇవ్వాలన్నా కూడా మీ ఏరియాలో గోశాలకు మేము కనెక్ట్ చేస్తాము. ఎవరైనా ముందుకు వస్తే దాతలు ముందుకు రావాలని కోరుతూ జై గోమాత.